కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హనీమూన్ కార్ డోంట్ స్టాప్. ప్రతి మన్మథులారా ఖబర్దార్. గుర్రకారు ప్రేమకారు బ్రేకులు లేవు, అడ్డు రాకండి. గోపీనాథ జిందాబాద్. ఈనాడు గోపీనాథ్, రాధాదేవి ఇరువురు BA ఫస్ట్ క్లాస్లో పాస్ అవడంతో పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావహం. రాధా గోపీల జీవితం ఒక ప్రణయ కావ్యం, ఒక అనురాగ స్రవంతి. అది కాలానికి కట్టుబడనిది. కొత్త దంపతులు శృంగారయాత్ర వెళ్తున్నారు, ఆపకండి. ఈ నవదంపతులకు దీర్ఘాయురారోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరినిప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం. బండి నడవదా? ఆపు, లాంచి ఆపు, ఆపు, నీకే చెప్పేది, ఆపు. ఏమిటండి, ఏమిటది? ఎందుకు వణికిపోతున్నారు? రాధ, లాంచిన ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలున్నాయి. ఆపమని రాధ, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనాదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముత్తాలు గుర్తున్నావా? రాధ, రాధ, నువ్వైనా చెప్పు, ఆపమని, ఆపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంచిన వెనక్కి తిప్పు. అంటగలేండి. ఏమండి, ఏమండి? రాధ, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారి భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు. నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే.
నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేనప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి, ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు, అప్పుడే గోదాట్లో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా, ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరక్క ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు ఎవరా కొత్తకొచ్చింది? ఇంకెవరు బాబు, ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా. ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళు వెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు అన్నారు. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరే బాబు. గౌరీ ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరీ ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెల తిరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో, ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముందని తిట్టారు. దాని మీద రాళ్ళు రూపారు. అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మట తిరుగుతానే ఉండే. గౌరీ పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో, ఎందుకుందో. ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత, ఇప్పుడు ఆ గౌరీ ఎక్కడుంది? అదిగో బాబు, ఆ గోదావరిన గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా. ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి, సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా. ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి, నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరీ, 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 వచ్చా, నీకోసం వచ్చా. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చా. గౌరీ, 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఏమిటండి ఇదంతా? ఎవరి గౌరీ? ఏమండి? రాధ, గౌరీ, మన గౌరీ. నువ్వు గుర్తుపట్టలేకపోతు. గౌరీ చిన్న పిట్టమన చూపి సరంతైన ప్రపంచమంతా దాగుంది. పిట్టమన చూపి సరంతైన ప్రపంచమంతా దాగుంది. అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది. అంతు దొరకని
గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఏం మామా జబ్బు తగిలిందా ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది ముందు పద రండి ఎక్కడ పోతున్నారా ఏయ్, 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 అగో, ఎక్కడికే ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా ఏ అమాసా నీకే చెప్పేదే? నేను నీకే చెప్పేది ముందు మనం ఆ దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు లేక అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఆ, ఉడకా ఉడకో. ఉడకా ఉడకా ఏయ్, 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 నీ చిర్ర బద్దలు కొట్టాలా? ఏయ్, 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 ఏయ్. అమ్మాయి గారు. ఎరా గోపి ఏమిట్రా మీ తగదా అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు ఏయ్, అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఈ లేదన్నాడు నా కోపం వచ్చి 4 బాధ తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదనేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి లే. ఆ, ఆ నోరు కాస్త మూయించో. ఏమావా పాట పడతావా మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా ఆ, ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి దిస్ గర్ల్ తీసుగర్లు. కరెక్ట్ ఆ తర్వాత ఏమనాలి అమ్మాయి గారు ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి తీసుగర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు దిస్ గరలు ఇరుసు గడుగుడు పీసు అదే కాదు వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి నిజం చెప్పండి ఇంగ్లీష్ వాడుతూ ఏం చెప్పారో ఆరు చెప్పేదేంటే ఇదిగో గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని హాయ్ అమ్మాయి గారు పెళ్ళయిందా గుడ్డు నీకే గుడ్డు గాడిది గుడ్డు అమ్మాయి గారు మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు ఓ మామా తుడుచుకో మూత తుడుచుకో తో తుడుచుకో ఇదిగో ముడుకో తోక. నీకు చెప్పానంటేనా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో ఎన్ని పేరెంటాలు చేయాలో ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథ సోర్పణక అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. ఆ? అవునులేండి మీరంటే ఊరంతాను పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా అడుగు మీ అయ్యగారు బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి రేపు రాడకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా 100 సార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు, అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా? నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైందే? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న ఆహా. చూడమ్మా ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న నా ఇష్టమే ఉందిలేమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకేది ఇష్టమైతే అదే చేయించు ఇందులో మునిగిపోయేదే ఉంది పోన్లే అమ్మా మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా ఆ మాత్రం అభిమానం ఉంది అంతే చాలు ఇదిగో పెద్దమ్మగారి ఇష్టం అయితే బరొట్టే ఖాయం. త్వరగా తగలడు ఇప్పటికే ఆలస్యమైంది
బాబాయ్ బాబు ఏంటి అన్యాయం కింద ఉంది సామాన్ ఏంటి సామాన్ ఏమంటుడే మిమ్మల్ని ఏంటయ్యో నీ జోరు ఏయ్ ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను తెలుసులే గవర్నర్ గద్దా తప్పుతుడు నేనెవరో తెలుసా చిలకలు పిడెళ్ళి సోదడికి వచ్చేస్తా. అంటే రాసుకోరా ఓయ్ మిత్ర రాసుకోవాలంటే మనకు తెలియదనుకుంటుండా ఇందాక నుంచి చూస్తున్నా ఏంటే నువ్వు అనేది వాట్ టు థింక్ అసలు వాట్ టు థింక్ అంట పూలు బూటు ఇడియట్టు పెసరట్టు మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా ఇంగ్లీష్ వచ్చినట్టుంది బాబు గారు ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను పెసలుగా రండి ఎలాండి ఎలాండి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పిగా నీ వ్యాపారం అంతా ఆదివారం కదా ఇయ్యాలి ఎందుకు వచ్చావురా? యా మిగతా రోజులు అన్నాడు కొత్త కొన్నాడంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు చూచారండి ఎంత మాట అంటుందో అసలు ఆడదని అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు ఒరే అప్పిగా దొరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది ఏడిసారులేవా బాబు గారు మీరేం భయపడకండి మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది పడవ మూతిపల్లి రాతాయి మనం కూడా పదం గారేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదా ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు మొన్న అవాసనాడు అవాసనాడు అయ్యో ఘోరం ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబడి కోరద్దే. అవునే గౌరీ అన్నట్టు అమాస్ కదా ఇయ్యాలా అవు మావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా బాబుగారు సంకేతొస్తా. నాకు ఈత రాదురా మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కౌలికి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నా నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నాది పెద్ద దొరగారు ఏ ఆఖరి చూపులు వెళ్ళొస్తాం ఏమనుకోకండి అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి వాడేవాడు ఆడ సన్యాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అన్నది ఆ మాత్రం కూడానా అయితే మరి నమస్కారం బాబు గారు రాజు నువ్వా ఎప్పుడు రావడం ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ జోళ్ళు బాబు గారు చూడలే ఇప్పుడు మరి ముందు ఒరేయ్ అవి పాత అయిపోయారా నీకెందుకు పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది ఇప్పండి అప్పటిస్తుందా అరే ఎందుకట్రా వ్యవస్థ లేలే అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్ చూస్తున్నాగా చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే గాని ఒంట్లో వీసం ఎత్తు ఓపిక లేదురా. పుట్టిందిరా దాని మాట నమ్మకం స్టాప్ అక్కాయ్ ఎందుకు ఆ విచారం ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి అర్థబలం ఉంది అంగబలం ఉంది రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది అర్థంగా బలం నాకెక్కడుంది లేదా అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏమొస్తుందో చూసుకో ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్ అవన్నీ నాకు వదిలేసాయి బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఇలా చాలా బాగుందిరా ఇంకొక పని చేయి చెప్పండి నువ్వు ఏం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను ఆ నోరు కూడా తీసేరా
బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నాకుంటుందా పింకిదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంట గావు కేకలు కోతుకంటున్నాను, నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల ఒళ్ళు ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి వేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందా రాత్రికి చూడు గంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే మొక్కమేగా. ఏ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఏ ఇలా చూడే ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కమ్మేశావా? ఆ కోత కూవద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల కట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడక అది కాదే మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. రా కూర్చో. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడికూర తినాలని ఉందే వండ. కోడి కూర సరేలే. అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారు. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకోరు వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారిగా చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నా కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టించాను. ఎవడొస్తాడో నేను చూస్తాను. రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. జాతాపహరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ 7 వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారట. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ అడ్వాన్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా? భయమా?
ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకోలేదు, సహించలేదు, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఓహో, ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండే? ఏమిట్రా? అమ్మాయి గారు మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమీదినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కొలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికొచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది. మామా, మామోయ్, ఓ మామా, మామోయ్, నే వచ్చా. మామా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవే, ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నాకాక ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. అబ్బో, ఇదిగో నువ్వు లేకల్లో పోయి చెప్తా. ఇదిగో ముందు చెప్తానే. ఏ గౌరీ, ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. ఏ గౌరీ, గౌరీ మరద వదిలిపోతుంది, ఊరుకోవా? ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది, దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత. పెంచా మట్టి రణపెంచి ఈయన కూడా చేసుకుంటాడు. నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు? అయితే అట్టగా పడి ఉండు, నాకు తిరిగి ఉన్నప్పుడు చేసుకుంటారే. ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కోయడానికి లేదు. ఉండవే, అమ్మాయి గారికి ఇయ్యాలా? అదే సంగతి. ఆ అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు? ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు, చాలదు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా, ఒట్టి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు పెట్టుకో. అయ్యా బాబోయ్, కొబ్బరి చెట్టు మీద తెలగాకి. ఎడమామా? అదిగో చూడు, ఎడా? అదిగో. అయితే వెళ్ళే. రా గోపి. అమ్మాయి గారు, గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది, అదేంటో గాని. అలాగే. ఒట్టమ్మాయి గారు,